సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ట్రాన్స్జెండర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నెల 12న సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్జెండర్ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ముక్కముక్కలుగా నరికి చంపారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు నిందితులు పట్టుబడ్డారు. హత్య చేసిన నిందితులు సాగర్ సింగ్, ప్రవీణ్, విశ్వజిత్ అలాగే అభినవ్ను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు కోసమే ట్రాన్స్జెండర్లను హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని డీసీపీ వెల్లడించారు. నిందితుడైన సాగర్ సింగ్పై 19 దొంగతనాల కేసులు, పీడీ యాక్ట్ కూడా ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. ఈ నెల 12వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు మా సనత్నగర్ పోలీస్ స్టేషన్ కి డైల్ 100 ద్వారా ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం ఫతేనగర్ గ్రేవ్ యార్డ్ లో ఒక అన్నోన్ బాడీ అక్కడ మృతి చెంది పడి ఉంది, అన్నోన్ వ్యక్తి మృతి చెంది ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. దాని ప్రకారం వెంటనే మా పోలీస్ స్టాఫ్ వెళ్లి చూడగా అక్కడ ఒక ట్రాన్స్జెండర్ బై నేమ్ షీలా, ఆవిడ ఏజ్ 27 ఇయర్స్, అక్కడ చనిపోయి రక్త గాయాలతో చనిపోయి పడి ఉండడం జరిగింది. సో తర్వాత మనము 302 కింద ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసి సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా ఒక ఇద్దరు వ్యక్తులు ఒక 2 వీలర్ మీద ఎర్లీ మార్నింగ్ 2 వీలర్ మీద తీసుకొచ్చి అక్కడ బాడీ పడేసిపోయినట్టుగా మాకు క్లూస్ దొరికాయి. తర్వాత మేము ఆ క్లూస్ తీసుకొని మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక 4 నిందితులను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 4 నిందితులు ఈరోజు వాళ్ళు పారిపోవడం కోసం ప్రయత్నిస్తుండగా ఆ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్గా సాగర్ సింగ్ అనబడే వ్యక్తి A1, తర్వాత ప్రవీణ్ అనే వ్యక్తి A2, విశ్వజిత్ అనే వ్యక్తి A3, అభినవ్ అనబడే వ్యక్తి A4. దీంట్లో సాగర్ సింగ్ మెయిన్ అక్యూజ్.